హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్. ఈరోజు అయితే నేను డైరెక్ట్గా నీడిల్ పట్టుకొని సూటిగా సుత్తి లేకుండా డిజైన్లోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే అర్జెంటుగా ఇవ్వాల్సిన శారీ అనమాట. ముందు రికార్డింగ్ అంతా ఏమీ చేయలేదు, ఓన్లీ ఫర్ డిజైన్ చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఆల్ ద న్యూ కమర్స్ టు ద ఛానల్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. టజిల్ వేయటం చూడాలి అంటే ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్. అండ్ న్యూ డిజైన్ కోసం ఈ వీడియోని కంటిన్యూ చేసేయండి. ఫస్ట్ అయితే నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకున్నాను. 3 to 6 లైన్స్ థ్రెడ్ నాట్ వేసుకొని శారీకి ఒక గోల్డ్ బీడ్ అండ్ ఒక బెల్ షేప్ బీడ్ ఎక్కించిన తరువాత టజిల్, మనం ఏదైతే శారీకి మ్యాచింగ్ టజిల్ వేసుకుంటామో ఆ టజిల్ ఎక్కించి రివర్స్లో బెల్ షేప్ బీడ్ అండ్ గోల్డ్ బీడ్లోంచి పైకి తీసుకొచ్చేసి శారీకి నాట్స్ వేసేస్తున్నాను. చాలా సింపుల్ ఈజీ డిజైన్, అంతే గ్రాండ్ లుక్ వచ్చే డిజైన్. అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా మీ శారీస్కి కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి, 1 ఇంచ్ కూడా కాదు 3/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చి మళ్ళీ అక్కడ నాట్ వేసుకొని ఒక గోల్డ్ బీడ్ అండ్ ఇక్కడ ఒక లీఫ్ షేప్ బీడ్ని యూస్ చేస్తున్నాను. ఎటువంటి టజిల్స్ యూస్ చేయట్లేదు ఇక్కడ నేను. ఓన్లీ సింగిల్గా ఒక గోల్డ్ బీడ్ అండ్ లీఫ్ షేప్ బీడ్ ఎక్కించి నాట్ వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్. ఇన్ కేస్ ఎనీ డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. చెప్తున్నాను కదా, అర్జెంట్గా ఇవ్వాల్సిన శారీ అనమాట. చాలా రష్లో ఉన్నాను. ఎంత రష్లో ఉంటామో మనం అంత విసిగిస్తాయి శారీస్ కూడా. అండ్ ఈ టజిల్స్ పని అనే కాదు, ఏ పని అయినా సరే బిజీగా ఉన్నప్పుడు ఎంతైనా కంగారులో మిస్టేక్స్ ఇంకా ఎక్కువ చేస్తాం కదా, ఏమంటారు? మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా జరిగాయా? జరిగి ఉంటే ఈ ఆన్లైన్ ఫ్రెండ్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. అండ్ చూస్తున్నారు కదా, కంగారులో ఎన్ని పనులు జరుగుతున్నాయో. థ్రెడ్ కోఆపరేట్ చేయట్లేదు, ముడలు పడుతుంది, లాగుతుంటే టజిల్ ఒక దగ్గరికి రావట్లేదు. చూసే ఉంటారు ఆల్రెడీ. ఇక్కడైతే డిజైన్ కంటిన్యూ చేస్తున్నాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే డిజైన్ ఫినిష్ చేసి ఇచ్చేయాలి కదా. సో ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ ఏంటి అంటే, ఒక గోల్డ్ బీడ్ అండ్ బెల్ షేప్ బీడ్ ఎక్కించి టజిల్ వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక గోల్డ్ బీడ్ అండ్ ఒక లీఫ్ షేప్ బీడ్ ఎక్కించుకుని నాట్ వేసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాం అనమాట. 3/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, ఒక బెల్ షేప్ బీడ్ అండ్ ఒక టజిల్, నెక్స్ట్ గోల్డ్ బీడ్ అండ్ ఒక లీఫ్ షేప్ బీడ్. ఇలా 2 కలర్స్, శారీకి ఉన్న 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. 2 కలర్స్ని 2 పక్క పక్కన వేస్తున్నాను అనమాట. సేమ్ కలర్ 2 టైమ్స్ రిపీట్ చేసి మళ్ళీ కలర్ చేంజ్ చేస్తున్నాను డిజైన్కి. మీరు గమనించినట్లయితే ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది మీకు. ఇక్కడ 2 గోల్డ్ కలర్ టజిల్స్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ టజిల్స్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ గోల్డ్ కలర్ టజిల్స్ 2 యూజ్ చేస్తాను. ఇలా శారీ అంతా రిపీట్ చేస్తాను అనమాట, మన డిజైన్ ఫినిష్ అయ్యేంత వరకు. అండ్ ఫైనల్ అవుట్లుక్ అయితే చాలా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. చాలా గ్రాండ్గా ఉంది. శారీకి కూడా చాలా బాగా సూట్ అయింది. నేను చెప్పటం కన్నా మీరు చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. దీనికోసం మీరేం చేయాలి అంటే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లాస్ట్లో డిజైన్ మొత్తం ఎలా ఉందో శారీకి గమనించి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడైతే ఆ మూమెంట్ వచ్చేసింది. మీకు అవుట్పుట్ ఎలా ఉందో చూపించేస్తాను, ఇప్పుడు చూసేసేయండి. ముందు సెట్ చేసుకోవాలి కదా, నేను నీట్గా మీకు చూపించాలి అంటే అదే సెట్టింగ్ జరుగుతుంది ఇక్కడ. అండ్ ఫైనల్ అవుట్లుక్ ఆఫ్ ద డిజైన్ అయితే ఇది అండి. 2 గోల్డ్ కలర్ టజిల్స్ అండ్ 2 గ్రీన్ కలర్ టజిల్స్ యూజ్ చేసి శారీ మొత్తం ఇలా ఫినిష్ చేశాను. ఎలా అనిపించింది? నేను చెప్పిన విధంగా గ్రాండ్గానే అనిపించిందా? ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.